గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మనిషి మరణించిన తర్వాత అసలు మీరిందాక యమ మార్గం చెప్పారు. ఇంతకు ముందు ఎపిసోడ్‌లో యమ మార్గం ఎలా ఉంటుందో చెప్పారు. మరి మరణించిన తర్వాత అసలు ఈ జీవుడి ప్రయాణం ఆ యమ మార్గంలో ఎలా ఉంటుంది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమ. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి పాదుకాభ్యాం నమ. అమ్మా, అసలు మానవ జన్మ ఎత్తడం గురించి నిన్నటిదాకా చెప్పుకున్నాం. అసలు మానవ జన్మ ఎలా ఉంటుంది, లేకపోతే అందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జన్మలు ఎలా ఉంటాయనే దాని గురించి చెప్పుకున్నాం. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం ఏం చెప్పాలంటే మానవుని యొక్క గొప్పదనం ఏమిటి నిన్న చెప్పుకుంటున్నాం. కోటి జన్మలు ఎత్తినా కూడా మానవ జన్మ అనేటువంటిది రావటం అనేది ఎంతో ఉత్కృష్ట గొప్ప కార్యక్రమం అని చెప్పి అనుకున్నాం, గొప్ప జన్మ అని. ఈ తర్వాత ఈ జన్మ ఎత్తిన తర్వాత భార్య పిల్లలు ధనం వీటన్నిటి మీద వెంపర్లాట ఉంటుంది. పుట్టినప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లాన్ని చదివించటమునో ఉద్యోగం దాకా వాళ్ళు బాధ్యత వహిస్తారు. తర్వాత ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేస్తారు. అక్కడి నుంచి భార్య, అక్కడి నుంచి ఆ సంపాదన మీద మోజుతో డబ్బు ధనం గురించి, లేకపోతే ఇతర వ్యాపకాల గురించి వెంపర్లాడుతూ తన జీవితాన్ని నడుపుతూ ఉంటాడు. అందరికీ తెలిసింది. పక్కవాడి డబ్బు కోసమో, లేకపోతే ఎవరికో ఆస్తులు ఉంటే నాకు ఆస్తులు లేవనో, లేకపోతే భార్య పిల్లల మీదో, ఇలా ఎన్నో రకరకాల ఆలోచనలతో చెయ్యరాని పనులు చేస్తూ, చెయ్యరాని పనులంటే మీకు తెలుసు, ముఖ్యంగా నరులని చంపటం, అంటే మానవులని చంపటం, అది ఒక పాపం. అలాగే శిశుహత్య ఒకానొక టైంలో ఇప్పుడు తగ్గే, గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్ల అని తెలిసింది వెంటనే అక్కడ ఆ పిల్లల్ని చంపేసేవారు. అదొక మరి పాపమేగా శిశుహత్య. అలాగే స్త్రీలను చంపేయటం, పాడు చేసి చంపేయటము, లేకపోతే వాళ్ళ మాట వినలేదని కొట్టి చంపేయటము ఇవాళ రోజుల్లో చాలా జరుగుతున్నాయి. ఈ ఆడపిల్లని బలాత్కారం చేసేసి చంపేసి తగలబెట్టేయడం, ఇది ఒక ఘోరం. అలాగే పక్క వాళ్ళ భార్యలు, పక్క వాళ్ళ భర్తలను, ఇవాళ రోజుల్లో స్త్రీ పురుషులు అనే భేదం లేదమ్మా. మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, వాళ్ళు కూడా పరుల యొక్క సంగమాల కోసం వెంపర్లాడటం. అలాగే గురుద్రోహము, ఏదో ఒక గురువుగారు ఏదో ఒక మంది చెప్పారు, వాడి ఇలా ఎందుకు చెప్పాడు, ఇంకోటి ఎలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆ గురువుకే ద్రోహం చేయటం. లేకపోతే ఆ గురువు ఇంట్లో ఉన్నటువంటి గురువు పత్నినో, లేకపోతే గురుపుత్రికనో, ఇలా వాళ్ళని కూడా చెరబట్టడం. నిష్కారణంగా జంతువులను చంపడం. ఇవాళ రోజుల్లో బలులు, అసలు ఏ దేవతలు ఏ దేవుళ్ళు బలులు ఇమ్మని చెప్పి పురాణ గ్రంథాల్లో కానీ ధర్మసింధువుల్లో కానీ ఎక్కడా చెప్పబడలేదు. ఇవాళ రోజుల్లో కోళ్లను మేకలను ఎక్కడ పడితే అక్కడ బలులు ఇచ్చేస్తున్నారు. పాపం మూగజీవులు. మొన్న ఎప్పుడో కూడా అనిపించింది నాకు, ఒక బండి మీద పెడుతుంటే పాపం ఒక 2 మేకలను కట్టుకుని పెడుతున్నాడు. ఆ తలని కిందకి వేలాడదీసి అరుచుకుంటూ పెడుతున్నాయి. రేపు పొద్దున వాడికి అదే గతి పడితే ఎవడైనా చేస్తే, వాడు బతుకుండంగానే వాడిని కూడా అలా కట్టేసి అలా ఈడ్చుకుంటూ పెడితే ఎలా ఉంటుందా అనిపించింది ఒక్కసారిగా ఆ రోదన చూసి. అంటే అది కూడా పాపం ఎంతో మూగజీవి, అది బతుకుదామని వచ్చింది, దాన్ని చంపటం. ఇలా ఇటువంటివన్నిటినీ కూడా ఘోరకృత్యాలు అంటాం. ఈ ఘోరకృత్యాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, అలాగే ఇంకా చెప్పవలసింది ఇప్పుడు ఇంకా బాగా జరుగుతున్నది, భార్యాభర్తలు నోటితో అనరాని మాటలు అనుకుంటాం. భర్తను భార్య నిందించడం, భార్య భర్తని నిందించడం, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అక్కలేని వ్యర్థ ప్రసంగాలు చేయటం. వీళ్ళంతా కూడా జంతువులతో సమానము, మృగాలతో సమానం. వీళ్ళు మానవ జన్మలో ఇవి తప్పులు చేయలేరు. కాబట్టి ఇటువంటి మనస్సుకి తృప్తి అనేది ఉండదు, ఆశకు తృప్తి లేదు. ఇవాళ మీరు 1,00,000 రూపాయలు వచ్చాయి, ఇంకో 1,00,000 రూపాయలు వస్తే బాగుండరా, ఒక ఇల్లు కొన్నాడు ఇంకో ఇల్లు కొంటే బాగుండరా అంటే ఆశకి కూడా తృప్తి అనేటువంటిది లేకపోవటం. ఈ తృప్తికి వైరమే కదా మరి. ఆశకి తృప్తి అనేటువంటి తృప్తి లేకపోతే ఆశకు వైరం అవుతుంది. అంతులేని సంపద లభించినా కూడా ఇంకా ఏదో రావాలి, ఇలాంటి ఆలోచనలతో మానవ జన్మ అధమాధమంలో, అంటే ఎక్కడో కింద స్థానంలోకి వెళ్ళిపోతుంది అతని యొక్క జన్మ. అట్టివాడు చేసే
కృత్య పాపాలు కూడా ఊహకు అందవు. అన్ని రకాలైన పాపాలు చేస్తున్నాడు. కోరికలు మితిమీరిపోతున్నాయి. ఆశలు చావటం లేదు. దురాశ, ఈ దురాశ పెరిగిపోయి పేరాశగా మారిపోవటం, వీటి వల్ల కళ్ళు కనిపించవు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ పేరాశ వల్ల అనేక రకాలైనటువంటి విచక్షణ కోల్పోయి అనేక రకాలైనటువంటి పాపాలు చూసుకుంటూ ఆ పాపాల వల్ల యమదార మార్గంలోకి ప్రవేశిస్తున్నాడు. చనిపోయిన తర్వాత, జీవించినంత కాలం ఇన్ని పాపాలు చేసిన తర్వాత మరి చనిపోయిన తర్వాత యమ మార్గంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ చనిపోయేటప్పుడు కూడా ఇంకా బతకాలి, ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండును, నన్ను ఏమైనా చేసి బతికించండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నాకు సరిపోదు ఆశ, ఇంకప్పటికి సరిపోలా. ఆ టైంలో కూడా దేవుణ్ణి ఎవడో తలబడు, ఇంకా ఆ డబ్బు ఎక్కడ పెట్టానో, ఇక్కడ డబ్బు ఏదో ఉందో ఆ కొడుకులకు చెప్పాలని అనుకుంటాడు, నోటికి మాట రాదు. ఓ పక్క బాధలు పడుతూ జీవుడు వాపోతూ ఉంటాడు, బాధలు పడుతూ ఉంటాడు. పరోపకారాలు ఎప్పుడూ చేయలే, ఎవరికో ఉపకారం చేయలే, ఇలా చింతిస్తూ ఉంటాడట. ఆ యమ మార్గంలోకి వెళుతున్న తర్వాత అప్పుడు ఈ చనిపోయినటువంటి ఆ జీవికి గుర్తొస్తుంది ఇవన్నీ కూడా. అయ్యో నేను ఇన్ని పాపాలు చేశానే, నేను ఏ పుణ్యము చేయలేదే, ఎవరికి ఉపకారం చేయలేదే, ఎవరైనా ఉపకారం చేస్తుంటే కూడా ఆపివేశానే, ఎవరైనా ఇస్తుంటే కూడా ఇవ్వకుండా చేశానే, అది కూడా పాపమే. మీరు ఇవ్వాలనుకున్నారు, నేను వచ్చి వద్దండి అన్నాను, అది పాపమే. అలా ఈ విధంగా బాధపడుతూ వేదన పడుతూ ఆ మరణించిన జీవి భయంకరమైనటువంటి యమ మార్గంలోనికి యమభటులచే తీసుకువెడుతుంటే తన వారిని తలుచుకుని దుఃఖిస్తూ ఉంటాడు. ఇవాళ రోజుల్లో ఆ వారి భార్యలు పిల్లలు ఏడుస్తారో ఏడవరో కానీ వీడు మాత్రం అయ్యో నా భార్య నా పిల్లను వదిలేసి వచ్చానే అని వీడు ఏడుస్తూ ఉంటాడు. అదేదో మనకి సినిమా కూడా చూపించారు, ఆ నలుగురు సినిమాలో, దేంట్లోనూ అనే డబ్బు కోసం చూశాను ఏదని చెప్పంటూ. అలాగే ఆ విధంగా అదే జరిగిందే చూపించారు వాళ్ళు, తప్పేమీ లేదు. అందుకని అలా బాధపడుతూ తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. నేను ఏ పుణ్యము చేసి ఎరగలేదే, అసలు మానవ జన్మ ఎత్తానంటే ఎప్పుడో జన్మలో పుణ్యం చేస్తే మానవ జన్మ కలిగింది, కానీ ఈ మానవ జన్మలో నేను ఏ పుణ్యము చేసి ఎరగలేదే, తీర్థయాత్రలు చేయలేదే, దేవతలను దర్శనం చేసుకోలేదు, బ్రాహ్మణులకు దానాలు ఇవ్వలేదు, గోవులను పోషించలేదు, పూజ చేయలేదు, గోపూజ చేయలేదు, గోవుకి తిండి పెట్టకపోవడం, ఎవరికి ఉపకారం చేయలేదు, కనీసం నూతులు చెరువులు ఇవాళంటే ఏమీ లేవు, పంపులే వచ్చేసాయి, కాలువలు ఇవేమీ తవ్వించలేదు, కనీసం పాడైపోయిన వాటిని బాగు చేయలేదు, ఇలా వేదశాస్త్రాలు పురాణాలను గౌరవించలేదు, వినలేదు, భార్యను భర్తను పెద్దలను గౌరవించలేదు. ఇలా ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడట. అయ్యో ఇంత మానవ జన్మ ఎత్తి కూడా నేను సద్వినియోగం చేసుకోలేకపోయానే, అలో లక్షణ అలో రామ అనుకుంటూ ఆ నరక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయాణం చేసిన జీవుడికి 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురము అనేటువంటి ఒక ప్రాంతానికి చేరుకుంటాడు. ఈ పురంలో ప్రేతగణం నివసిస్తూ ఉంటుంది, అంటే ప్రేతలందరూ అక్కడ ఉంటారు. ఆ ప్రేతలు అక్కడ ప్రవహించేటువంటి ఒక నది ఉంది, పుష్పభద్ర అనేటువంటి నది. ఆ నదిలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు మీద ఈ యమభటులు ఈ జీవిని అక్కడ వేలాడదీస్తారు. కొంచెం ఉండడానికి విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ కూర్చోబెట్టడమో వేలాడదీయడమో చేస్తారు. అక్కడ ఆ జీవి భార్యాబిడ్డలను బంధువులను జ్ఞప్తికి తెచ్చుకొని విచారిస్తూ ఈ యమభటుల చేత, ఓరి మూర్ఖుడా, నీవు ఎన్ని పాపాలు చేస్తే, ఎన్ని మోసాలు చేస్తే ఈ విధంగా బాధలు పడుతున్నావు, నీ వారు అనుకున్న వారు ఎవరు నీతో రాలేదు, నీ యొక్క ఆదాయం సంపదలు రాలేదు, నువ్వు డాబాలు కట్టో, ధనం సంపాదించో, బంగారం సంపాదించో, నీ భార్యాపిల్లలన్నో ఎవరు డబ్బు రాలేదు, భార్యాపిల్లలు కూడా ఎవరు కూడా నీతో రాలేదురా, బంధువులు కూడా ఎవరు నీతో రాలేదు, ఇప్పుడు ఏడిచేం లాభము, నీ కర్మ నీవే అనుభవించాలి అని చెప్పి ఆ యమభటులు చెప్తూ ఉంటారట. ఆ ఫలితాన్ని అనుభవించు అంటూ ఒక బెత్తం లాంటి దాంతో కొడుతూ ఉంటారట. అలా కొడుతూ నీవు ఎట్టి బలాన్ని సంపాదించుకోలేదు, చేసిన పుణ్యకార్యాలే పరలోక గమనములో దారి బెత్తములై, పెద్దలు పురాణాలు చెప్పిన మాటలు వినలేదు, నువ్వు ఏవైతే పాపాలు చేసావో అవే నీకు ఈ దారిలో నీకు మార్గంలో కొట్టడానికి వస్తున్నాయి,
నువ్వు ఏ పురాణము వినలేదు, ఏదైనా పెద్దలు చెప్తే వినలేదు, ఏమీ ఆచరించలేదు, ధాన్యములు ఏమీ క్రియ విక్రియాలు చేయలేదు. ఇక్కడ పుణ్యం అనేటువంటిది ఎక్కడా సంపాదించుకోలేదురా, అనుభవించు అంటూ ఈ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అంటూ యమభటులు కొట్టుతూ, అప్పుడు ఈ కొడుకులు పెట్టేటువంటి పిండం ఏదైతే ఉందో అది తిని సౌరపురానికి బయలుదేరతారు. అక్కడ ఒక మొదటి నెల మాసికం అవుతూ ఉంటుంది. యముని వంటి జంగము అనే రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు ఇది సౌరపురానికి. ఇక్కడ 45వ రోజు త్రైపక్షకమని పెడుతూ ఉంటారు. కొంతమంది ఆచారాల్లో ఏంటంటే మొదటి నెల మాసికం పెట్టిన 2వ రోజు 3వ రోజు పెట్టేస్తూ ఉంటారు. కానీ అసలు యాక్చువల్గా త్రైపక్షకము అంటే 3 పక్షాలు చనిపోయినటువంటి 45వ రోజు పెట్టవలసినటువంటి మాసికం. ఆ 45వ రోజు పెట్టినటువంటి పిండ ప్రదానము వల్ల అది ఆహారంగా స్వీకరించినటువంటి వాడే ఎవరు చేత శరీరము అక్కడి నుంచి బయలుదేరతాడు. అంటే చూడండి, మనం పెట్టేటువంటి పిండ ప్రదానంలో ఎవరు తింటారు, ఏం చేస్తే ఏమిటి అని అంటూ ఉంటారు, పెట్టకుండా చేసేస్తూ ఉంటారు, ఏదో స్వయంపాకం ఇచ్చేసే గడిపేసే అంటూ ఉంటారు. ఇవాళ రోజుల్లో ఎవరో బియ్యం ఇచ్చేసి గుడికి వెళ్ళిపోయి పాలు నీళ్ళు ఇచ్చేసి రాదు. కానీ పాపం వాళ్ళకి ఆహారం ఎవరు పెట్టేస్తారండి? ఆ కొడుకులు పెట్టేటువంటిది. 2 కొడుకులు ఉన్నా ఇవాళ రోజుల్లో అంటే ఒకడే కొడుకు, అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. కనీసం వాడిని తలుచుకొని ఆ పిండ ప్రదానం చేస్తే ఆ పిండాన్ని తింటేనే వాడికి ఆహారం పెడుతుంది. ఆ నువ్వులు నీళ్ళే వాళ్ళకి దాహంగా మంచినీళ్ళగా పెడితే మనమేమో పొద్దున్నుంచి తెల్లారలేస్తే పొద్దున్నే కాఫీలు టీలు అంటాం, టిఫిన్లు అంటాం, భోజనాలు అంటాం, రాత్రి వరకు మన కడుపులో ఏదోటి వేస్తూనే ఉంటాం. ఇది ఎంత వద్దంటున్నా కూడా శరీరం. కానీ మరి పాపం వాళ్ళకి ఆహారం ఎలా వస్తుంది ఆ శరీరానికి? ఈ మానవుడు పెట్టే మాసికాల పిండాల వల్లే. మొట్టమొదటి పిండం ఏమన్నాం, మొదటి నెల మాసికంలో పెడితే సౌమ్యపురానికి వెళ్ళాడు. 2వ మాసిక 45వ మాసికానికి పెట్టేటప్పటికీ ఈ సౌరిపురం నుంచి బయలుదేరి భవనపురానికి బయలుదేరి వెడతాడు. 45వ రోజు పిండం పెట్టడం వల్ల త్రైపక్షిక పిండము అన్నాం అక్కడ. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ కూర్చుంటాట. ఏది భవపురానికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఏడుస్తున్నాడు. వీడు ఏడుపు వదలలేడు పాపం, ఎందుకంటే నా పిల్లలు అని బాధ. యమదూతలు అతనిని ఆ వనంలో నిర్దయతో ఈడ్చేస్తూ ఉంటారట. ఆ భవపురంలో దయ ఏమీ లేదు, ఈడ్చుకెళ్ళిపోవడమే. కొంతమంది మనం బళ్ళ మీద నుంచి పడిపోతూ ఉంటే ఎలా ఈడ్చుకెళ్ళిపోతూ ఉన్నట్టు కనిపిస్తుందో అదే చూస్తే తట్టుకోలేము. అలాంటిది ఆ వనాల్లో రాళ్ళు రప్పలు ఉన్నటువంటి వనాల్లో ఈడ్చుకుపోతూ ఉంటారట. అక్కడ అయిన తర్వాత మళ్ళా 3వ మాసికానికి వచ్చేటప్పటికి ఆ పిండ ప్రదానం వల్ల ఆ భవపురం నుంచి గంధర్వపురాన్ని చేరుతుంది. చూడండి, ఒక్కొక్క మాసికానికి ఒక్కొక్క పురం వెడుతున్నాడు ఆయన, యమదూతలు తీసుకెళ్తున్నారు. ఆ గంధర్వపురం ఎలా ఉంటుంది? ఈ పుత్రాదులు ఇచ్చిన పిండాలు అందుతాయి. అక్కడ కూడా ఈ పిండాలు తిని మళ్ళీ గంధర్వపురం ఆ పిండం తినేంతవరకే అక్కడ ఉంచుతారు. అది తినంతోటే మళ్ళీ బయలుదేరుతుంది 4వ మాసికానికి. అక్కడి నుంచి బయలుదేరి 4వ మాసానికి శైలగమపురము అని చెప్పి వెళ్తారు. ఈ విధంగా అక్కడి రాళ్ళు వాన ఈ వెళ్ళి 3వ మాసకంలో తిని గంధర్వపురం నుంచి బయలుదేరి వెళ్తుంటే రాళ్లతో కూడిన వాన పడుతూ ఉంటుంది వాళ్ళ మీద. అంటే రాళ్ళు పడుతూ ఉంటాయి. మనం వాన చిరుకులు పడితేనే తట్టుకోలేము, వడగళ్ళు పడితే తట్టుకోలేము. అలాంటిది పెద్ద పెద్ద రాళ్ల వాన పడుతూ ఉంటుంది. ఆ వానలో తడుసుకుంటూ బాధపడుతూ శైలగామపురం చేరి 4వ మాసికంలో పెట్టినటువంటి పిండాన్ని తినటం వల్ల క్రౌంచపురం బయలుదేరి పెడతాడు. అక్కడ ఈ క్రౌంచపురం వెళ్ళేటప్పటికి అక్కడ జనులంతా క్రూరంగా ఉంటారు. అంటే క్రూరంగా అంటే కనిపిస్తే చాలు పీక్కు తినేద్దామా అనేంత క్రూరంగా ఉంటారు. ఈ క్రూరులుగా ఉండటం చూసి ఈ 5వ మాసికం యొక్క పిండాన్ని భుజించి అక్కడి నుంచి క్రూరపురానికి బయలుదేరి పెడతాడు. 6వ మాసికంలోపు క్రూరపురానికి పెడతాడు. అక్కడ ప్రజలందరూ నిర్దయులే, దయ అనేది లేదు వాళ్ళకు కూడాను. ఆ నిర్దయతో ఆ విధంగా బాధలు పడుతూ ఇక్కడ మనకి 6వ నెల మాసికం అయిన తర్వాత 171వ రోజు ఓనషాన్మికం అని చెప్పి మాసికం అంటే పెడతాం. ఓషాన మాసికం అంటాం, ఓనషాన్ మాసికం అని చెప్పి అంటాం. ఆ ఓనషాన్ మాసికంలో పిండం ఎవరైతే పెడతారో ఆ పిండాన్ని తిన్న తర్వాత ఉదకంబం దానం చేయటం వల్ల, అక్కడ చాలామంది దానాలు అవి కూడా వస్త్రదానము ఉదకంబు దానము చూస్తూ ఉంటాం. ఈ ఉదకంబు దానాల వల్ల ఎవరైతే ఆ సమయంలో ఉదకంబు దానం చేస్తాడో కొడుకు, అప్పుడు ఈ ప్రేతకి 2 గడియల పాటు విశ్రాంతి దొరుకుతుంది 171వ రోజులో.
అప్పటిదాకా విశ్రాంతి లేదు. యమభటులు లాక్కుపోతూ ఆ ఉదకంపు దానం చేయకపోతే అక్కడ కూడా విశ్రాంతి ఎవరు వాడికి, ఆ ప్రేతకి మళ్ళీ లాక్కుపోతూనే ఉంటారు ఆ శరీరాన్ని. అలా ఓషాన మాసికంలో అక్కడి నుంచి బయలుదేరి విచిత్రరాజు పరిపాలించేటువంటి విచిత్ర భవనానికి వెడతారు. అక్కడ 7వ మాసికం నడుస్తూ ఉంటుంది. ఆ విచిత్రరాజు ఎలా ఉంటాడయా, స్థూల శరీరుడే. అతన్ని చూసి జీవుడు భయపడి పారిపోతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురొచ్చి అతన్ని పట్టుకుని సిద్ధంగా ఉంటారట. అక్కడ వైతరిని దాటించేవారము, గోదానం చేసి ఉన్నట్లయితే నీవు పడవ ఎక్కవచ్చు అని చెప్తారు. ఎక్కడ 7వ మాసికం చేసింది అక్కడ దాకా వైతరిని దగ్గర దాకా పెడుతూ ఉంటాడు. 7వ మాసికం దాకా నువ్వు కొడుకు అన్న ఆవును కొని దానం ఇచ్చాడా, ఇవ్వలేదు, లేదు చేశాడా, గోపూజ చేశాడా అనేవన్నీ చూసి అవి చేసి ఉన్నట్లయితే ఒక పడవ ఎక్కిస్తారు. చేయకపోతే మా వైతరిని నదిలో ఈ మలమూత్రాల నుంచే ఈడ్చుకుపోతూ ఉంటారు. చేసి ఆ జీవిని ఆ జలము సలసలా కాగుతూ ఉంటుందిట. వైతరిని నదిలో నీళ్లు కూడా, ఈ మలమూత్రాలతో ఉన్న నీళ్లు కూడా ఏం చల్లగా ఉండవు, సలసలసలా కాగిపోతూ ఉంటుందిట. ఈ దానం చెయ్యని వాడు అందులో దిగి నడుస్తుంటే ఆ పాపాత్మిని నోట ముళ్ళు గుచ్చి ఆ పైకి లాగుతూ యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవిని ఆ నది దాటిస్తూ వెడతారు. ఈ 6వ మాసిక పిండాలు భక్షించిన ఇంకా ఆకలి తీరదు. పాపం 6 నెలల మాసికాలు పెట్టినటువంటి తిన్నాడు, ఆకలి తీరట్లా. జీవుడు అలోలక్షణ ఆకలోని ఏడుస్తూనే ఉంటాడు. అయినా సరే అక్కడి నుంచి బయలుదేరిపురి బహ్వపదపురము అని చెప్పి ఒక పురానికి చేరతాడు. అక్కడ 7వ నెల పిండాలు పెడతారు. 7 మాసాల్లో ఈ దుఃఖద నగరము, 9వ నెలలో నానాక్రందపురము అనేటువంటి పురాలు చేరుతూ బాధలు పడుతూ అలాగే ఏడుస్తూనే ఆ పిండాలు పిల్లలు కొడుకులు పెట్టినటువంటి పిండాన్ని తింటూ అలా 10-11 మాసాలు సుతబ్ధ భవనపురము, రౌద్రపురము అనేటువంటి ప్రాంతాలు కూడా వెళ్ళి చివరికి 15 రోజులకు అంటే 345 రోజులు మనకి ఈ నెలలో 11వ నెల మాసికం అయిపోయిన తర్వాత చివరి 12వ నెలకు ముందుగా వచ్చేటువంటి 3 రోజులు చేస్తూ ఉంటాం కదా, ఆ సమయానికి పయోవర్షణ నగరము అని చేరతారు. అక్కడ ప్రేతలు చాలా బాధించేటువంటి వర్షమేఘాలు ఉంటాయిట. అక్కడ ఈ చివరి 3 రోజులు సంవత్సరాల కాలం చెప్పి చేస్తాం. న్యూనాబ్దికం అని చెప్పి, సంవత్సర విమోకం అని చెప్పి, ప్రథమాబ్దికం అని చెప్పి చేస్తారు. ఇవి ఎవరైనా పెడతారా? అవి కూడా పెట్టగని వాళ్ళు కూడా ఉన్నారు, 2 రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే. ఆ న్యూనాబ్దిక మాసికాన్ని గనక పెట్టినట్లయితే ఆ యొక్క పిండాన్ని భుజించి సీతాధ్యానగరం అని చెప్పి ఆ నగరానికి వెడతారట. అది చలికి బిగుసుకుపోతూ ఉంటుందిట, అంత చలి ఉంటుందిట. ఆకలికి బాగా ఆక్రోషిస్తూ దుఃఖపడుతూ ఆ దుఃఖాన్ని తగ్గించే వారి కోసం చూస్తూ ఉంటారట. నీవు చేసిన పుణ్యం కానీ, నీకై నీ వారు చేసిన పుణ్యం కానీ, దానం కానీ ఏమైనా ఉన్నదా అని చెప్పి అప్పుడు యమభటులు ఆరా తీస్తారు. అంటే 11 నెలలో ఆ 12వ సంవత్సర విమోకము ముందు రోజు వరకు కూడా ఆ భటులు ఏమి ఆరా తీయరు, వీడిని అలా లాక్కుపోతూనే ఉంటారు. అప్పుడు నువ్వేమన్నా చేసావా? చేయలేదు. నీ కొడుకులు నీ పేరు మీద ఏమైనా చేస్తున్నారా, నీ బంధువులు చేస్తున్నారా లేదా అనేది అక్కడ యమభటులు చూస్తూ ఉంటారట. ఇలా యమకింకరులు అతన్ని అదిలించి నీవు అంత పుణ్యం ఎక్కడ కట్టుకుంది, అనుభవించక తప్పదు, నీకు ఎక్కడ పుణ్యం లేదు, అనుభవించు అని కఠినంగా పలుకుతూ ప్రథమాబ్దికం రోజు నాడు ఆ యొక్క పిండ ఉదకాలు గైకొని బహుపీతిపురానికి చేరతారు. ఇక్కడ అస్త ప్రమాణంలో పిండరూప శరీరాన్ని విడిచిపెట్టి అంగుష్ట ప్రమాణం కలిగినటువంటి వాయు రూపంలో యాతనా శరీరాన్ని పొంది, అంటే అప్పటిదాకా అస్త ప్రమాణంలో ఉంది ఆ శరీరం. ఇది సంవత్సర విమోకం వరకు. కొంతమంది సంవత్సర విమోకం నాడు కూడా దశదానాలు అవన్నీ చేస్తారు. అది కూడా అప్పుడన్నా చేస్తే కనీసం వాడికి మంచి లోకం ఆ టైంలో అన్నా కలుగుతుంది. అప్పుడు కూడా చేయలేకపోతే ఇంకా వారి నరకమే. అయితే ఆ సమయం దాకా ఉన్నటువంటి అస్త ప్రమాణం దాకా ఉన్న శరీరం కాస్త మొదటి ఆబ్దికం పెడతారు కదా, ఆ ఆబ్దికం యొక్క పిండ ప్రదానం తినతో అంగుష్ట ప్రమాణం బొటనవేలెంతులోకి వచ్చేసింది. అక్కడి నుంచి ఈ అంగుష్ట ప్రమాణంలోకి వచ్చేసి ఈ వసు రూపంలో వాయు రూపంలో అతని శరీరాన్ని పొంది తన యొక్క కర్మను అనుభవించటానికై ఈ యమభటులతో ప్రయాణం చేస్తూ యమపురానికి చేరువుగా వెళతాడు. ఇంకా యమపురానికి వెళ్ళలా మనం. యమపురం యొక్క మార్గమే ఈ సంవత్సరం పాటు నడిచింది. ఓకే, పుట్టంతోటనే యమపురానికి స్వర్గలోకానికో నరకలోకానికో అంటూ వెళ్ళిపోడు. అసలు వెళ్ళాలి యమపురానికి చేరాలి అంటే ఈ 12 నెలలు ఈ మాసికాలు యొక్క ఆహారాలు తింటూ పాపం వాడు 12వ సంవత్సరం ఆ 12వ నెల మాసికం అయిపోయి సంవత్సరీకాలు అయిపోయిన మర్నాడు వాడు పుణ్యాత్ముడా
పాపాత్ముడా అనేది చూసుకుని యమలోకానికో లేకపోతే ఎటు పంపించాలి అనేది అంగుళం బొటన వేలంత అంగుష్ట ప్రమాణముతో ఆ శరీరాన్ని యమదూతలు తీసుకుని వెళుతూ ఉంటారు. ఈ విధంగా జీవుడి యొక్క కర్మను బట్టి వాడు చేసుకున్న పాపపుణ్యాలు, కొడుకులు చేసేటువంటి పుణ్యాలు బట్టి ఆ యొక్క కష్టాలన్నీ అనుభవిస్తూ ఆ జీవితాన్ని యమపురానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాలలో దక్షిణ ద్వారానికి పాపులందరినీ దక్షిణ ద్వారానికి తీసుకెడతారు. ఆ దక్షిణ ద్వారం గుండా యమపురంలోకి ప్రవేశిస్తున్నాం. రేపు ఈ యమపురాణం ఈ యమపురి లోపల ఎలా ఉంటుంది, ఆ దక్షిణ ద్వారంలోంచి ప్రవేశిస్తేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.